అచ్యుతాపురం పరవాడ పారిశ్రామిక ప్రాంతంలోని ఫార్మా కంపెనీలను లక్ష్యంగా చేసుకొని ఒక మహిళ చేస్తున్నట్టు చెబుతున్న వసూళ్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంపెనీల వ్యర్థాల నిర్వహణ, ట్యాంకర్ల కదలికలు, కాల్వల్లో వ్యర్థాలు విడుదల వంటి అంశాలను ఆధారంగా చేసుకొని కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికంగా జరుగుతున్న ప్రచారం ప్రకారం అచ్యుతాపురం పరవాడలోని పలు కంపెనీల వద్దకు వెళ్లి మీ కంపెనీ ట్యాంకర్లు పలానా కాల్వలో పలానా సమయంలో వ్యర్థాలను విడిచిపెట్టాయి, దీనిపై పీసీబీకి ఫిర్యాదు చేస్తాను, ఇదిగో ఫోటోలు ఉన్నాయి, మరేంటి సంగతి అంటూ ఆమె కంపెనీ ప్రతినిధులను బేరసారాలకు దిగుతున్నట్టుగా చెబుతున్నారు. ఈ విధంగా కంపెనీలను ఒత్తిడికి గురిచేసి ఎంతో కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతుందని కంపెనీలు పీసీబీ ఫిర్యాదులు, నోటీసులు, విచారణలతో ఇబ్బందులు పట్టడం ఇష్టం లేక అడిగినంత కాకపోయినా ఎంతో కొంత ఇచ్చి సమస్యను ముగించుకుంటున్నాయని పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే తాజాగా కొందరు పారిశ్రామికవేత్తలు స్థానిక ఎమ్మెల్యేను కలిసి ఈ బెదిరింపులపై ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఇలాగే కొనసాగితే వ్యాపారాలు చేసుకోలేమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఎమ్మెల్యే పోలీసు అధికారులను పిలిపించి ఇకపై అధికారికంగా ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు. దర్యాప్తు ఏ స్థాయిలో ఉందన్నది కూడా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఇక అసలు ఈ మహిళ ఫార్మా కంపెనీలపై ఎందుకు దృష్టి పెట్టారన్న ప్రశ్నకు ఆసక్తికరమైన కారణం వినిపిస్తుంది. ఆమెకు ట్యాంకర్ల వ్యాపారం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతుంది. కంపెనీలకు ట్యాంకర్ను అందిస్తే అందులో వ్యర్థాలను నింపి తరలించడం జరుగుతుందని చెబుతున్నారు. తన వద్ద నుంచి ట్యాంకర్ తీసుకున్న ఒక వ్యక్తి డబ్బులు చెల్లించకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చిందని తెలుస్తుంది. అసలు ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందనే విషయం తెలుసుకునేందుకే ఆమె స్కూటీపై రహస్యంగా బయలుదేరుతున్నట్టుగా ప్రచారం. ఈ క్రమంలో కంపెనీల ట్యాంకర్ల కదలికలు, వ్యర్థాలను పారబోసే విధానానికి సంబంధించిన కొన్ని విషయాలను ఆమెకు తెలిసినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత తనకున్న ఒక స్వచ్ఛంద సంస్థ లెటర్ హెడ్ ఆయా కంపెనీల వివరాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం కింద పీసీబీని సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆర్టీఐ ద్వారా కంపెనీలకు సంబంధించిన సమాచారం సేకరించడం, అనంతరం అదే సమాచారాన్ని ఆధారంగా చేసుకుని కంపెనీ ప్రతినిధులను సంప్రదించడం జరుగుతుందని పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. పెద్ద కంపెనీల సంగతి పక్కన పెడితే చిన్న స్థాయి కంపెనీలు ఈ వ్యవహారంతో మరింత హడలిపోతున్నాయని చెబుతున్నారు. తరచూ ఫిర్యాదులు, అధికారుల విచారణలు ఎదుర్కోవడం కంటే అడిగిన మొత్తాన్ని ఇచ్చి సమస్య ముగించుకోవడమే మంచిదని కొందరు భావిస్తున్నట్టుగా ప్రచారం. ఈ పరిస్థితి చివరకు కంపెనీనే మూసివేసే ఆలోచనకు దారితీస్తుందని కూడా పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో మరో కీలకమైన ప్రశ్న ముందుకొస్తుంది. పీసీబీ అధికారులకు తెలిసే అవకాశం ఉన్న కంపెనీల వివరాలు, ట్యాంకర్ల కదలికలు, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అంతర్గత సమాచారం ఈ మహిళకు ఎలా అందుతుందని. ఈ విషయంలో పీసీబీలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి అండదండలు ఆమెకు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనతో పాటు మరో కింద స్థాయి అధికారి మద్దతు కూడా ఉందనే ప్రచారం జరుగుతుంది. గతంలోనే సదరు ఉన్నతాధికారి ఆర్టీఐ కార్యకర్తలను ఇలాగే ప్రోత్సహించి 2 చేతులా సంపాదించేవారని ఆరోపణలు ఉన్నాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు సదరు ఉన్నతాధికారి ఈ మహిళ ఒకే సామాజిక వర్గానికి చెందినవారన్న ప్రచారం కూడా పారిశ్రామిక వాడలో వినిపిస్తుంది. కంపెనీల వివరాలను ఆమెకు అందించడం, వాటినే తిరిగి ఆర్టీఐ పేరిట పీసీబీకి ఇవ్వడం ఒక ఫార్సుగా మారిందని పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. గతంలో కూడా సదరు అధికారి పనిచేసిన ప్రాంతంలో ఇలాంటి వ్యవహారాలు జరిగినట్టుగా వారు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో చివరికి ఎస్పీ స్థాయికి వెళ్ళినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన విషయం పరిశీలించాలని కింద స్థాయి అధికారులను ఆదేశించినట్టుగా కూడా సమాచారం వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు అచ్యుతాపురం పరవాడలోని స్థానిక పోలీసులతో కూడా సదరు మహిళకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం వినిపిస్తుంది. ఆమె గతంలోనే పోలీసులను ప్రసన్నం చేసుకున్నారని కొందరు చెబుతున్నారు. అంతేకాదు తాను లక్ష్యంగా చేసుకున్న కంపెనీల్లో పనిచేసే సెక్యూరిటీ అధికారులతోనూ సంబంధాలు ఏర్పరచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కంపెనీల నుంచి ట్యాంకర్లు ఎప్పుడు బయలుదేరాయి, ఎక్కడికి వెళ్తున్నాయి వంటి సమాచారాన్ని సెక్యూరిటీ సిబ్బంది ద్వారా ఆమె తెలుసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ ఆరోపణలు నిజమైతే కంపెనీలకు సంబంధించిన అంతర్గత సమాచారం బయటికి ఎలా వెళ్తున్నదన్నది కూడా కీలకమైన ప్రశ్నగా మారుతుంది. అయితే ఇక్కడ మరో విషయం కూడా స్పష్టంగా చెప్పాల్సి ఉంది. కంపెనీలు నిజంగానే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి వ్యర్థాలను కాల్వలకు విడుదల చేస్తే దానిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలదే. పీసీబీకి ఫిర్యాదు చేయడం, ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడం చట్టబద్ధమైన ప్రక్రియ. కానీ ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని వ్యక్తిగతంగా కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు నిజమైతే వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అచ్యుతాపురం పరవాడ పారిశ్రామిక ప్రాంతంలో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. కంపెనీల నిబంధనలను ఉల్లంఘించాయా, ట్యాంకర్లు నిజంగా కాల్వలో వ్యర్థాలను విడిచాయా, అందుకు సంబంధించిన ఫోటోలు, ఆధారాలు నిజమైనవేనా, పీసీబీకి సంబంధించిన సమాచారం ఆమెకు ఎలా అందుతుంది, ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమైనా ఉందా అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
అంతిమంగా ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత, ప్రచారం ఎంత అన్నది అధికారిక దర్యాప్తుతోనే తేలాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై ఇప్పటి వరకు వచ్చిన విషయాలను నిర్ధారిత నిజాలుగా కాకుండా ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో కంపెనీలు కూడా పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అన్నది అధికారులు పరిశీలించాలి. ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: కంపెనీలకు సంబంధించిన ఇంత కీలకమైన సమాచారం ఈ మహిళకు ఎలా అందుతుంది? ఈ సమాచారం వెనుక అసలు నెట్వర్క్ ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే అచ్యుతాపురం పరవాడలో సాగుతున్నట్టుగా చెబుతున్న ఈ వ్యవహారం వెనక అసలు కథ ఏమిటో స్పష్టమయ్యే అవకాశం ఉంది. నా పేరు రాము అండి, ముళ్ళపూడి. మాది వెస్ట్ గోదావరి దగ్గర కొవ్వూరులో ఉంటాను. ఓకే, నాకు 2 లారీలు ఉన్నాయండి, ట్యాంకర్లు. విష్ణు కెమికల్స్ పరవాడ నుంచి లోడ్ తీసుకుని విష్ణు కెమికల్స్ బిలాయికి లోడ్ తీసుకుని వెళ్తుండగా 21/2/2026లో ట్యాంక్ కొంచెం లీక్ అయింది. గుడిలో దగ్గర డ్రైవర్ నిద్రపోతుండగా ట్యాంక్ కొంచెం లీక్ అయింది. డ్రైవర్ చూడలేదు. కానీ పీసీబీ అధికారులు అని చెప్పి పైడా హారిక అండ్ రాజ్కుమార్ గారు వచ్చి డ్రైవర్ని నిద్రలేపారండి. డ్రైవర్ నిద్రలేపేటప్పటికి ముందు ట్యాంక్ లీక్ అవుతుందండి, 1 నిమిషం ఆగండి అని చెప్పి లారీలో ఉన్న ఎంసీబీ ట్యాంక్ కంటించి ముందు దాన్ని సరిచేశారు. కాకపోతే ఆ మేడం గారు ఏం చేశారంటే డ్రైవర్ దగ్గర నా నెంబర్ తీసుకుని మేము పీసీబీ అధికారులమని చెప్పారు. పీసీబీ అధికారులమని చెప్పి ఇలా మీ బండి సీజ్ చేస్తున్నామండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చాము అని చెప్పారు. సరేనండి, ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి అని నేను కాల్ కట్ చేసి మళ్ళీ నేను మాట్లాడితే, అలా కదండి మీ బండి పట్టుకెళ్ళిపోతున్నాము, కుదరదంటే కుదరదు అన్నారు. సరే ఏం చేయాలో ఏంటో చెప్పండి అంటే, ₹1,00,000 ఇవ్వండి అని అడిగారండి. ₹1,00,000 ఇవ్వండి అంటే, నేను అంత ఇచ్చుకోలేండి, నేను చిన్నవాడిని అని నేను చెప్పానండి. అలాగా మాట్లాడుతూ ఉండగా 50,000 ఇమ్మని వచ్చేదండి. అప్పుడు నేనే ముందు రోజు డ్రైవర్కి అడ్వాన్స్ జీతం కలిపిచ్చానండి. ఆ అమౌంట్ ఇమ్మని చెప్పాను నేను. ఆ అమౌంట్ ₹40,000 క్యాష్ రూపంలో ఇచ్చాను. ₹10,000 ఫోన్పే చేశానండి. నా దగ్గర ఫోన్పే కూడా రికార్డు ఉందండి. ఓకేనండి. తర్వాత ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బండి పంపించేశారు. బండి పంపించేసిన తర్వాత కూడా 2-3 సార్లు రన్నర్ కెమికల్ దగ్గర, విష్ణు కెమికల్స్ దగ్గర ఎంటీ బండి కానీ, లోడ్ బండి కానీ ఆపేసి కొంచెం చాలా ఇబ్బందులు పెట్టారండి. అసలు బళ్ళు కూడా సరిగ్గా తిరగనివ్వలేదండి. 2-3 నెలలు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. రీసెంట్గా లాస్ట్ మంత్ ఈ ఇబ్బందులు పడలేక నేను 2 లారీలు అమ్మేశానండి. ఫిబ్రవరి మంత్ నుంచి అండి. పైడా హారిక అండి, అండ్ వాళ్ళ హస్బెండ్ పేరు రాజ్కుమార్ అండి. దీన్ని సీఎం అవునండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 4 నెలల నుంచి ఇబ్బంది పెడతాం. ఆవిడ డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా షాక్ హౌస్ నోటీసులు పంపించారండి ఏప్రిల్ 17వ తారీఖున. ప్రతి నెల మీరు ఏదో ఒకటి చేయకపోతే మీ అంతు చూస్తాము, మీ బళ్ళు ఎలా తిరుగుతాయో చూస్తాము అని బెదిరించారు. నేను ఈ ఫార్మా ఇండస్ట్రీలో కన్సల్టెంట్గా పనిచేస్తాను. ఈ మధ్యకాలంలో ఈ పైడా హారిక రాజ్కుమార్ అనే దంపతులు రోజు రాత్రిళ్ళు ఈ కెమికల్ కంపెనీ దగ్గరికి వచ్చి కెమికల్ కంపెనీలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరా తీసుకొని వాళ్ళని బెదిరింపులకు గురి చేసి వాళ్ళ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో నోటీసులు పంపించడం, ఆ నోటీసుల ద్వారా బ్లాక్మెయిల్ చేయడం, డబ్బు వసూలు చేస్తున్నారని తెలిసింది. అలాగే వీరు చిన్న చిన్న కంపెనీలే కాకుండా కోరమండలం లాంటి పెద్ద కంపెనీని కూడా బెదిరించి డబ్బుల కోసం వాళ్ళ మీద కేసులు వేసి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి పనులు చేసి వచ్చే ఇండస్ట్రీని రాకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ గ్రూప్ మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా డిపార్ట్మెంట్ వారు వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోకపోతే వీళ్ళు ఇలాగే చెలరేగిపోయి ఈ కంపెనీలన్నింటినీ వెనక్కి పంపించే అవకాశం ఉంది. జవహర్లాల్ ఫార్మా సిటీలో ఏ కంపెనీల దగ్గరికి వసూలు చేశారు? చాలా మంది కంపెనీల దగ్గరికి వెళ్ళి వసూలు చేసిందండి. అయితే కంపెనీలన్నీ కూడా ఎందుకు బయటకు రావడం అని చాలా గోప్యంగా దాచుకున్నారండి. సుమారు ఎన్ని కంపెనీలు ఉంటాయి? మొత్తం 30 కంపెనీలకు నోటీస్ చేసినట్టు మొన్న దీంట్లో చూసామండి. మేము వచ్చిన పత్రికల్లో రాశారు. 30 కంపెనీలకు నోటీసులు సర్వ్ చేసింది. ఆమె స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఆమె నోటీసులు సర్వ్ చేస్తుంది. అవి అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటుందండి. ఆమె అకౌంట్ వివరాలు అన్నీ బయటికి తీస్తే ఆమె చేసే దండవాళ్ళని బయటకు వస్తాయి. కాబట్టి పోలీసు వారిని కూడా ఇటువంటి వారిని ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేయకుండా తక్షణమే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి వీళ్ళకి సరైన శిక్ష పడే విధంగా చూడాలని కోరుతున్నాను. సార్, బాధిత కంపెనీలు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు? బాధిత కంపెనీలు ఎవరు ఇవ్వలేదండి. అంతే ఈ ట్రాన్స్పోర్టర్స్
బాధిత కంపెనీ శ్రీకృష్ణ కెమికల్స్ ఒకళ్ళు ఇచ్చారండి. తర్వాత ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారండి, ఆమెతో ఇబ్బందులు పడినవాళ్ళు. ప్రతిరోజు ట్యాంకర్ లేకుండా వాళ్ళని బెదిరించడం చేస్తుంది. వాళ్ళతో ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్పోర్టర్స్ దీని మీద బయటకు వచ్చి ఇప్పుడు కేసులు పెడుతున్నారండి. ఈ 4 రోజుల్లో ఆమె గురించి పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి ఆమె అంతా పీసీబీ అధికారి కాదు అని, ఆమె మొత్తం అంతా వీళ్ళని బెదిరిస్తుందని తెలిసి ఈ బాధితులు బయటకు వచ్చి ఈరోజు ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.